దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమన్నాత. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపలో బాగున్నాము. బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని వాక్యాన్ని చదువుకోకముందు, ధ్యానించుకోకముందు ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకున్నాం. తండ్రి ప్రభు ఇంతవరకు దాచి కాచి కాపాడ ఎన్నో మేలులు చేసాం నాయన. ఆగస్టు నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. తైలాభిషేక పండగ మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రి, మీ బంగారు పాదం కొందరు స్తోత్రము. మాకు అభిషేకం జరిగితే మేము ఎలా ఉండాలో, మేము ఏమి నేర్చుకోవాలో మాతో మీరు మాట్లాడబోచున్నందుకు స్తోత్రము. ఈ తైలాభిషేక పండుగలను దీవించి ఆశీర్వదించుకుని ప్రభా, దిక్కులేని వారిని, అనాథులను అందరినీ కాచి కాపాడమని నాయన. ఎవరైతే తైలాభిషేక పండుగ మందిరాల్లో చేస్తున్నారో వారందరినీ దీవించమని, మీరే ఆశీర్వదించమని, దీవించమని ప్రభా. బలమైన ఆత్మను వారిపైన కుమరించమని, నీ సేవ చేసుకుంటాం సేవకురాండులను, సేవకులను, వారి కుటుంబములను మీరు దీవించమని, మా దేశాన్ని, మా దేశ ప్రజలను కాపాడమని, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నవారు సహాయం చేయమని, భర్త లేని వారిని, భార్య లేని వారిని, దిక్కు లేని వారిని కాపాడమని, దీవించమని ప్రభు. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరిచి బాగు చేయమని, నీ వాగ్దానములతో వారిని బలపరచమని సహాయం చేయమని. మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు ప్రభు. నీ మాటకు మేము సరెండర్ అయి ప్రభు, నీ సన్నిధులు ఎల్లప్పుడూ మేము సాగిపోయేలా సహాయం చేయమని, దయ చూపించమని, నీ చిత్తములు మేము అన్నీ చేయుటకు మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, నీ మాట చొప్పులు మేము బ్రతుకుటకు సహాయం చేయమని నా నీ దీనదాసురాలు ప్రార్థన అంగీకరించమని. ఎవరైతే ప్రార్థించమని అడిగారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యం వినుచున్న వారిని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహామహిమ మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఆయన మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాము. నిర్గమకాండం అంతా చదువుకున్నాము. నిర్గమకాండం ఆఖరులో కొన్ని విషయాలు మీతో మాట్లాడి తైలాభిషేక పండుగ గురించి మనం మాట్లాడుకోవచ్చున్నాం. దేవుడు ఎట్లాగా అభిషేకించి ఉన్నాడో మన వాక్య భాగంలో చదవబోతున్నాం. మరి మోషే 125 సంవత్సరములు బ్రతికి మాట ఆయనకి నెత్తి రాలేదు. ఏంటి, మందం అంటే కళ్ళు కనపడకుండా ఉండలేదు. అతనిలో ఉన్న సత్తువు కూడా తగ్గలేదు. అక్కడ యెహోషువ కూడా అట్లా అంటాడు, నా సత్తువు తగ్గలేదు. నేను 85 సంవత్సరాల ఈడులో ఎలా ఉన్నాను, 45 సంవత్సరాల ఈడులో మోషేని అభిషేకించినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు కూడా 85 సంవత్సరాల వయసులో నేను అలా ఉన్నాను. నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు కూడా అట్టి శక్తి, అట్టి బలము దేవుడిచ్చి ఆయన సేవకు వాడుకోవాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. మీరు కూడా అలాగే ఆలోచించండి. అలాగే ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పగా మనకు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఆయన చిత్తములో మనం ఆశపడదాం. ప్రభు సిలువను ఎత్తుకుని నడుద్దాం. సిలువ వార్త అందరికీ ప్రకటన చేద్దాం. నశించిపోచున్న వారికి సిలువ వార్త విధితనం ఉంది. రక్షింపబడుచున్న పాపికి ఆయన శక్తి అయి ఉన్నది. ఆయన శక్తిని మనము అందరికీ పంచుదాం. మరి మోషే తన జీవితంలో జరిగినవన్నీ చెప్పి ఉన్నారు. మోషే పనంతా కంప్లీట్గా చేశాడు. కొంచెం కూడా ఏది కూడా వదలలేదు. అందుకే దేవుడు అన్ని సంవత్సరం బ్రతికించి ఆయన మరణము ఎక్కడుందో తెలియలేదు. ఆయన చనిపోయిన తర్వాత సమాధికి తెలియలేదు. మరి సమాధి తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదు అని వ్రాయబడి ఉంది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు కూడా మాకు అదే సందేశం. మోషే సమాధి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది, ఆ ప్రజలకే తెలియలేదు. మరి ఎందుకో ఆ మర్మం మూయబడింది. ఆ మర్మము తెలియబడలేదు. ఎందుకు దేవుని చిత్తం మనకు తెలియదు. ఇంకా ముందుకు మనం పోతే
మరి వారి బిడ్డలను దేవుడు ఫరోను బిడ్డలు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవించాడు. మరి ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఏమిటంటే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇశ్రాయేల్ ప్రజలకి అందరూ కూడా భాగ్యవంతులైపోయారు. మోషే ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి అవ్వలేదు, పాపం 40 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఆ పాలు తేళ్లు ప్రవహించిన దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కానీ మోషేను దేవుడు దీవించి చూశాడు, కళ్ళతో అనుభవించడానికి వయస్సు అయిపోయింది. ఆయన చెప్పిన పని కంప్లీట్ చేస్తాడు చాలు అనుకుని మరి ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ముందు భాగంలోకి మనం వెళితే దేవుని వాక్యం ఏమి వ్రాయబడి ఉన్నదంటే, మరి అభిషేక తైలము ఇక్కడ నిర్గమకాండంలో ఉంది. అభిషేక తైలం, ఈ అభిషేక తైలము మందిరము చుట్టూ అంతా కూడా వేసి ఉన్నారు. అభిషేక తైలము మందిరము చుట్టూ అక్కడ ఉన్న వాటన్నిటి మీద కూడా వేసి దేవుని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఏమి మాటలు రాయబడి ఉన్నో చూద్దాం. ఈరోజు నీకు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మరి అభిషేకించాలంటే ఏమి కావాలి, ఎట్లా ఉండాలి అని ఆలోచిద్దామా? ఏమి కావాలి నీకు, ఏమి కావాలి, ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి, యేసు ప్రేమ తప్ప నాకు ఏమి కావాలి, యేసు ప్రేమ తప్ప నాకు ఏమి కావాలి, ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి, ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి, యేసు సన్నిధి తప్ప ఏమి కావాలి, యేసు సన్నిధి తప్ప ఏమి కావాలి, ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి, ఏమి కావాలి నీకు, ఏమి కావాలి, యేసు ప్రేమ తప్ప నాకు ఏమి కావాలి, యేసు ప్రేమ తప్ప నాకు ఏమి కావాలి. హల్లెలూయా. ఇక మనం ఏం కావాలి అని అడుగుదామంటే యేసు ప్రేమ కావాలి. నెక్స్ట్ ఇంకేమి కావాలంటే ఆయన సన్నిధి కావాలి. ఇంకేమి కావాలి అంటే అభిషేకం కావాలి. అభిషేక వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రము ధరించుకోవడానికి మనం ముందుకు సాగిపోతాం. ఇక్కడ సమూయేలు గ్రంథంలో ఒక చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి, చూద్దాం. సమూయేలును దేవుడు సమూయేలు ఏ విధముగా ఆశీర్వదించడానికి దేవుడు ఇతన్ని ఏర్పరిచాడు. ఇతని ద్వారా ఎవరికి ఆశీర్వాదం, ఈయన అభిషేకించడం ద్వారా ఎవరికి మహిమ కలుగుచున్నదో మనం చూద్దాం. అభిషేకించే వారిని దేవుడు ప్రత్యేకపరిచాడు. అందులో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటే సమూయేలు. చూద్దామా? సమూయేలు 16వ అధ్యాయంలో అంతటి యెహోషువతో ఇలా సెలవిచ్చిన, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖమవుదు, నీ కొమ్మెను తైలంతో నింపుకొను, బెత్లెహేమీయుడైన యెషయా యుద్ధకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమింతును. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? ఇక్కడ భయపడుతున్నాడు సమూయేలు. అయితే దేవుడేమో అభయం ఇచ్చి పంపిస్తున్నాడు. ఒక రాజుగా నేను వచ్చి, ఆ రాజు చనిపోయాడు కదా, అతని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏడవకు, ఎంతకాలం ఏడుస్తావు? ఇంకేడవద్దు. నేను ఒక రాజును నిర్ణయించడానికి ఇష్టపడుతున్నాను, ఒకరిని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాను. అందుకని నీవేం చేస్తావంటే నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. ఈయనేమి సెలవిస్తున్నాడు చూసారా? చూద్దాము. సమూయేలు నేను ఎట్లు వెళ్ళదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినినేడల అతను నన్ను చంపునుగా అనగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని యెహోవాకు పశువులను వధించుటకు వచ్చితినని చెప్పి యెషయాని బలి పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియచేతునని ఎవని పేరు నేను నీకు చెప్పుదును, అతన్ని అభిషేకింపబలని సెలవిచ్చాను. ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్నాడు. నిన్నెవరు ఏమన్నారు? అబ్బాయి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను బలి అర్పించడానికి వచ్చానని చెప్పు. అప్పుడు యెషయాని పిలు, యెషయా కుమారులు ఒక నేను అభిషేకించాలని నువ్వు చెప్పు యెషయాతోటి అని దేవుడు ఈ విధంగా అక్కడ మాట్లాడుచూ వచ్చాడు.
అయితే 5వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇతను ఎట్లా వస్తున్నాడు, ఇతను ఏమన్నా మనల్ని చేస్తాడా, మనల్ని ఇబ్బంది పెడతాడా అని ఆలోచిస్తూ అడుగుతున్నారు. అతను సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి ఏషియాని అతని కుమారులను శుద్ధి చేసి బలిని అర్పించారు. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. ఎవరిని అభిషేకిస్తున్నారో వీళ్ళకి కూడా ఇక్కడ తెలియలేదు. అభిషేకించిన వాడు ఈయనేనా అని వాళ్ళు అనుకున్నట్లుగా ఇక్కడ వాక్యం రాయబడుతుంది. ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టును. ఇష్యా అబిదాబాబు పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా అతని కోరుకును లేదని, అప్పుడు యెషయా షీమేలు పిలువగా అతడు యెహోవా అతన్ని కోరుకునలేదని యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వారిని కోరుకునలేదని చెప్పాను. దేవుడు మహాజ్ఞాని, మహాజ్ఞాన స్వరూపి. ఆయన సమూయేలుతో మాట్లాడుచున్నాడు. చిన్ననాట నుంచి మాట్లాడుచున్నాడు. ఇప్పుడిప్పుడు మనతో మాట్లాడుతున్నాడేమో కానీ, మనం ఆయన వైపు చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు కానీ, మన మనస్సును ఆయన సమర్పించినప్పుడు మాట్లాడుతున్నాడు కానీ, తల్లి ఎప్పుడైతే ఈ బిడ్డను దేవునికి సమర్పణ చేసిందో అప్పటి నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న వయసు నుండి కూడా దేవుడు సమూయేలుతో మాట్లాడుచున్నట్లు గ్రంథం చెప్తా ఉంది. ఇంకా ముందు భాగంలోకి పోతే మనం యెషయా కుమారులను పిలిస్తే వాళ్ళందరూ కూడా ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, అందముగా ఉన్నారు. కానీ అది అక్కడ ఏమీ పని చేయట్లేదు. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదన్న. మరి ఎవరు కావాలి? దేవుడు నీకెవరు కావాలి? ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? యేసు ప్రేమ తప్ప నాకు ఏమి కావాలి? ఈ గొర్రెలు కాసుకునేవాడు, ఆ గొర్రెలు మేపుకునేవాడు చాలా శ్రద్ధగా మేపుతున్నాడు. గొర్రెలు మేపటం చాలా కష్టతరం. మేకలను తినేయడానికి మేకలు, సింహాలు వస్తాయి, పులులు వస్తాయి, అనేక రకమైన జంతువులు వస్తాయి. వాటి నుండి కాపాడుతూ ఉండాలి, అట్లా బెదిరించాలి. ఒకవేళ అవి మళ్ళీ ముందుకు వస్తే వాటిని చంపేయాలి. అంత వీరుడుగా ఉండాలి, అంత శౌరుడుగా ఉండాలి. లాస్ట్లో వాడు చిన్నవాడుని ఎంత ప్రేమిస్తున్నాడో. చిన్న సంఘాలంటే మనం ఏమున్నారు 4-3 అనుకుంటాం. కాదు, ఆ 4-3 దేవుడు ఆశ. పెద్ద సంఘాల్లో లక్షలు ఇచ్చేస్తారు పట్టుకెళ్ళి. చిన్న పేద చర్చల్లో స్త్రీలు చేసే సేవకి మనకు ప్రేమ, జాలి, కనికరం ఉండదు. పెద్ద చర్చలో వేయాలి. పెద్ద చర్చలు పెద్దవాళ్ళు ఎలాగా చూస్తారు. నీ మనసు పెద్దదితో చిన్నవారిని ప్రేమించు, కడవరిగా ఉన్నవాడిని ప్రేమించు. చిన్న మందిరాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి వాడిని ప్రేమించి వాళ్ళ అవసరతలు తీర్చు. నీకు 1,00,000, 2,00,000, 3,00,000 శాలరీ ఏమో, నీకున్న దానిలో ప్రభువుని సంతోషపెట్టాలంటే ఎవరికైనా సహాయం చేస్తే, గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే ప్రభుని దీవిస్తారంటున్నారు. చాలామంది మందిరాలు కట్టుకోలేకపోతున్నారు. చాలామంది చిన్ని పాకల్లో దేవుని వాక్యాలు చెప్పుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా దేవునికి ఇవ్వండి, దేవుని మహిమపరచండి. ఈ చిన్నవాడని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. ప్రభు అన్నారు, అతను పిలమన్నారు. అతడు మంచి కాపరి, మంచి టాలెంట్గా ఆ గొర్రెలు కాపాడుతున్నాడు. మరి వెంటనే ఎలా వస్తాడో గొర్రెలు కట్టాలా, ఆ గొర్రెలకి మళ్ళీ ఏం చేయాలా, అన్ని వాటర్ పెట్టాలి, గడ్డి వెయ్యాలి, ఇవన్నీ చేసి వాటిని భద్రతగా కట్టి రావాలి. అలా చేసుకుని మరి వచ్చాడు. మరి ఆ గొర్రెలు కాసుకుని కూడా నిజంగా చూస్తే ఏం అవసరం వస్తుంది? ఆ గొర్రెల వాసన వస్తుంది. ఆ గొర్రెల కాపరి దగ్గర గొర్రెల వాసన వస్తుంది.
ఇంక ఈ పై రూపాన్ని అంతా చూడని చెప్పేశారు ఆయన. నీ హృదయమే ఆలయం, నీ హృదయంతోనే ఆయన మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. నువ్వు కట్టిన ఈ మందిరంలో నేను ఉంటానా? నో, నీ హృదయంలో ఉంటాను. హృదయమైన ఆలయం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. కన్నీరు కార్చేవారు, దుఃఖపడేవారు, వేదన పడేవారు, వారిది ఆ యొక్క మందిరం. మోకాళ్ళు ప్రార్థన, చేతులెత్తు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తప్పట్లు కొట్టే ప్రార్థన ఆయనకి అంగీకారమైపోవాలి, సమర్పణ చేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి. వెంటనే సరెండర్ అయిపోయాడు. దేవుని మాటకు లోబడ్డాడు, సరెండర్ అయిపోయాడు. అట్లన్నీ జాగ్రత్త పెట్టుకుని గొర్రెలను దేవుని దాసుడి దగ్గరికి వచ్చాడు. పైనుండి చూస్తున్నాడు పరమతండ్రి చూస్తున్నాడు. ఓ చోట పరమతండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను, ప్లీజ్ డాడీ నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఆ మేడ నుంచి పరిగెత్తుకుని వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని స్నానం చేయించి చెప్పులు తొడిగి ఉంగరము తొడిగి మంచి వస్త్రాలు ధరింపచేసి కిరీటం పెట్టి అతను కుర్చీలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అలాంటి జీవితం నీకుంటే, నీలో మారు మనసు వస్తే నీకు అన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగుగాక. అలాగ ఇతను ఆ గొర్రెలు మేపుకునే సమయంలో ప్రభువారు పిలిచి ఇతన్ని అభిషేకిస్తున్నారు. చూద్దాము వాక్యాన్ని. 16వ అధ్యాయము 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు ఇకను కడసారి వాడు అయితే వాడు గొర్రెల కాపరి అని చెప్పారు. అయితే ఏంటి? వీరుడు, శౌరుడు, బలమైనవాడు కాదా? వీడి దృష్టిలో అలా కనిపిస్తున్నాడు. అయితే చూడండి, ఈ మాట మీరు చాలా అండర్స్టాండ్ చేయాలి, ఈ మాటను ఆలోచన చేయాలి. ఈ మాట ఎలా ఉంది? చాలా తక్కువగా కనిపిస్తుంది, చీఫ్గా ఉంది, ఏముందిలే అన్నట్టుంది. మళ్ళీ చదువుకునే వాక్యాన్ని చూడండి. అక్కడ ఆయన గొర్రెలు కాసుకునిచున్నాడని చెప్పాను, అయితే వాడు గొర్రెలు కాసుకునిచున్నాడని చెప్పాను, అయితే అంటున్నాడు. అందుకు సమూయేలు, నీవు వాని గురించి పిలవనంపించు, అతడిక్కడికి వచ్చే వరకు మేము కూర్చుందామని యెషయాతో చెప్పగా, వెయిటింగ్ హాల్లో ఉన్నారు. కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు? చిన్న బాలుడైన దావీదు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ కూర్చున్నారు, వస్తాడని. మరి వీళ్ళందరూ బలశూరులు, బలవంతులు, ఎర్రనవారు, సౌందర్యం కలిగిన వారు, ఏమో అవన్నీ పక్కన పెట్టారు. వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. అతడు తన పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి, అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరుడై ఉండేది. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, యెహోవా వాక్కు సమూయేలు వింటూ ఉన్నాడు. సమూయేలు ప్రతి మాట ప్రభు చెప్పిందే చేస్తున్నాడు. యెహోవా నీతో చెప్పినది చెయ్యమని ఎక్కడ చెప్పాడో తెలిసిన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నీతో చెప్పినది నువ్వు చెయ్యంతే. ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఏది చెప్తే అదే చెయ్యాలని ధర్మశాస్త్రం మనతో మాట్లాడచ్చు. ఇక్కడ చూద్దాము. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని, ఇతడే నీవు లేచి అతను అభిషేకించమని యెహోవా సెలవేయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వారి సహోదరులు ఎదుట వారిని అభిషేకం చేసినాను. సహోదరులు ఎదుట ఎంత భాగ్యము! సహోదరులు ఎదుట సహోదరులు ఒకసారి సిగ్గుపరిచారేమో. సహోదరులందరూ చక్కగా ఇంటి దగ్గర కూర్చున్నారు, చాలా అందంగా మరి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇతనైతే అక్కడ గొర్రెలు కాసుకున్నాడు. ఆ ఎడారిలో, ఆ యొక్క ప్రదేశంలో గొర్రెలు కాసుకుంటున్నాడు.
కానీ దేవుడు ఇతన్ని అభిషేకించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? యేసేపు. యేసేపు గుంటలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయన దేవుడు అభిషేకించి ఆయన దేవుడు ఎంత పెద్దవాడుగా చేశాడో తెలుసు కదా మీకు. యేసేపు చరిత్ర. ఈరోజు మీరు కూడా అలా ఉన్నారేమో, నేను కూడా అలా ఉన్నాను. మనమందరం అట్లాంటి వారమే. మన దేవుడు అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. గోతులో ఉండి నీరు లేని గొయ్యి అంట కదా, తేళ్ళు ఉన్నాయో, చెత్త ఉందో, చెదారం ఉందో, పాపం అందులో అలాగే ఉండి ఏం చేస్తాడంటే అలా చేతులు ఎత్తి అలా ప్రభు వైపు చూస్తున్నాడు. అంతకేమీ లేదు. ఆయన నమ్మేశారు. ఆయన కొనుక్కున్న వాళ్ళు రాజుగారికి అమ్మేశారు. రాజుగారు ఏమో ఇతన్ని పట్టాభిషేకం ఇచ్చి చక్కగా మంత్రిగా చేసి అన్ని నువ్వే చూసుకోబాయి, నాకేం తెలియదని తాళాలు కూడా ఇచ్చేసారు. చూసావా? అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చారు, నమస్కారం చేశారు. ఆ చిన్నవాడు ఏడే అని అడుగుతున్నాడు. అతను తెలుసు చిన్నవాడు ఈయనే, కానీ చిన్నవాడు ఏడే, వాళ్ళు ఏం చెప్తారని చూస్తున్నాడు. ఆ లేడు, చనిపోయాడు అంటున్నారు. ఎంతో దుఃఖం తీర్చి కౌగిలించుకున్నాడు. హల్లెలూయా, నేనే ఆ చిన్నవాడిని, మీరు నన్ను నమ్మేశారు కదా అని చెప్పాడు. ఈరోజు చిన్నవాడమైనా కడసరిపవాడమైనా దేవుడు నిన్ను ప్రేమించి నిన్నెవ్వరు చూడకపోయినా దేవుడు నిన్ను చూసే దేవుడు. ఆయన అన్నాడు, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఈ పాటలో ఉన్న మాధుర్యం అనేది ఒంటరి వాడే 1000 మంది అయిపోయాడు. నిన్ను కూడా ఒంటరి వాడేమో నిన్ను 1000 మంది కాదు, 1000 మందికి అధిపతిగా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. చూడండి, ముందు భాగంలోకి వస్తే మనము అభిషేకించని సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకించాను. నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చిన తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళి బలముగా వచ్చిందంటే ఆయన ఆత్మ సంపూర్ణుడై ఆ బలమును ఎవరి మీదకి దించాడు అంటే ఆ అభిషేకించిన ఈ కుమారుని మీదకి తన ఆత్మను దించాడు, తన బలమును దించాడు. ఆయనకి ఆ బలముతో ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆత్మ బలము ఎప్పటికీ తగ్గలేదు. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తే, అందుకే తైలాభిషేక పండగ రోజున అందరికీ తైలం పూసి ప్రార్థిస్తారు. ఏంటిది? అది ఎప్పుడో తైలం, ఎప్పుడో నూనె నో కాదు. ప్రతిది కూడా క్రొత్తదే. ఈ యొక్క గ్రంథంలో ప్రతి మాట క్రొత్తదే. నువ్వు వ్రాసి ప్రార్థించమన్నారు, ఆయన చేతులు ఎత్తి ప్రార్థించమన్నారు, తప్పట్లు కొట్టమన్నారు.
నమస్కారం చేయమన్నారు, సాగిలపడమన్నారు, పరలోక ప్రార్థన చేయమన్నారు, ఆరాధన చేయమన్నారు. ఇవన్నీ వద్దంటారు కొన్ని సంఘాలు. వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినప్పుడు ఇవన్నీ మనకి వస్తాయి. వీటిలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని అభిషేకించి ఉల్లాసవస్త్రం మహిమవస్త్రం ఇచ్చాడు. నీకు అభిషేకం కావాలా? తైలాభిషేక పండుగలో మీరు పాలు పొందండి. ఆ తైలము మనుషులు రాసేదే, కానీ నువ్వప్పుడు నీ మీద తల మీద పోసినప్పుడు సమూయేలు జ్ఞాపకం చేసుకో, దావీదుని జ్ఞాపకం చేసుకో. ఆయన అభిషేకించినట్టు నన్ను అభిషేకించి నాకు బలమై తండ్రి అని అడుగు. నీకు ఇస్తాడు. ఇంకో విషయము, నువ్వు ఆయన శరీరం రక్తం తిని త్రాగేటప్పుడు పాస్టరయ్య గారు ఇస్తున్నారని నువ్వు అనుకోకు. నా ప్రభు శరీరం నేను తింటున్నాను, నా ప్రభు రక్తం నేను త్రాగుతున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు అది రొట్టె ఇక్కడ వెళుతుంది, కానీ ఆయన శరీరం లోపల ఉంటుంది. ఆయన రక్తమే ఇస్తారు, కానీ ఆ లోపల నిజమైన రక్తం మనలో ప్రవహిస్తుంది. అందుకే మనము ఒక పాట పాడుకుంటే ఏం పాట అంటే, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాత. గన్నవరంలో శనివారము తైలాభిషేక పండుగ జరుగుతుంది. దగ్గరున్న వారందరూ వచ్చి ప్రార్థనలో పాల్గొని దేవుని మహిమపరిచి కీర్తించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాత. గాడ్ బ్లెస్ యూ.